హాయ్ అందరికీ. సో ఈరోజు డే 2 మన 15 డేస్ ఛాలెంజ్లో నిన్న డే 1కి సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేశా. మీరు ఈ వీడియో చూసేసరికి ఈవినింగ్ అయి ఉంటుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డే 1 టు డూ లిస్ట్లో ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేశారు అనేది చెప్పండి. అమ్మ బాబోయ్, అంతమంది మెసేజ్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎంత వీలుంటే అంత 100% ఈ 15 డేస్ ఛాలెంజ్లో ఒక్క డే కూడా మిస్ చేయకుండా నేను పోస్ట్ చేయాలని కోరుకుంటున్నా. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నిన్న ఏం చేశాను అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కొన్ని టాపిక్స్ ఇచ్చాను కదా. నేను ఈ 15 డేస్ టేబుల్స్, ఫ్రాక్షన్, క్యూబ్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, ఇలాంటివన్నీ 100% ఇస్తాను. మీరు డే బై డే వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, రాస్తూ ఉండాలి. మహా అంటే దీనికి ఒక 20 minutes టైం మాత్రం పెట్టుకోండి. ఈ 15 డేస్ని వీటి రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల మీకు గుర్తుండిపోతాయి. ఆ తర్వాత అప్రాక్సిమేషన్స్. ఈరోజు అప్రాక్సిమేషన్ అండ్ సింప్లికేషన్స్ మీరు 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, నార్మల్గా కాదు, 20 seconds ఈచ్ వన్కి టైమర్ పెట్టుకొని చేయండి. లేదా 50 క్వశ్చన్స్ని మీరు ఏం చేస్తారు అంటే ఒక్కొక్క క్వశ్చన్స్కి 20 seconds, అంటే 50 క్వశ్చన్స్కి ఎన్ని సెకండ్స్ టైం మీరు సెట్ చేసుకొని అంత అలారం పెట్టుకొని డిజిటల్ క్లాక్ అలా పెట్టుకొని 50 క్వశ్చన్స్ని చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నిన్న నెంబర్ సిరీస్ ఇచ్చాను, ఈరోజు రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చాను. డే 2లోనే రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చానా అంటే ఎస్ ఇచ్చాను. ఆల్టర్నేటివ్ డే ఇస్తాను అనమాట. నిన్న మిస్సింగ్ అయితే ఈరోజు రాంగ్, అండ్ రేపు మళ్ళీ మిస్సింగ్ ఇస్తాను. ఆ తర్వాత మీరు ప్రిలిమ్స్ లెవెల్లో 2 DIలు కంపల్సరీగా చేయాలి. మీరు ఏదైతే ఫాలో అవుతారో టీచర్స్ని, ఆ క్లాస్లోకి సంబంధించిన PDFs కానీ, లేకపోతే మీరు ఆఫ్లైన్ క్లాస్ తీసుకుంటారా, ఆన్లైన్ క్లాస్ తీసుకుంటారా, మీ ఇష్టం. బట్ ప్రిలిమ్స్కి సంబంధించి 2 డేటా ఇంటర్ప్రిటేషన్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది డే 2లో. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 100% 10 క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయాల్సిందే. నిన్న మిస్సింగ్ ఇచ్చాను, ఈరోజు రాంగ్ నెంబర్ ఇచ్చాను కదా. సో ఈరోజు క్వాడ్రాటిక్ అనేది 10 క్వశ్చన్స్ మీరు చేయండి. ఆ తర్వాత నేను ఈ క్వాంటిటేటివ్ సెక్షన్లో అర్థమెటిక్ని యాడ్ చేశాను. ఈజీగా ఉండే చాప్టర్సే ఫస్ట్ చేద్దాము. సింపుల్ ఇంట్రెస్ట్. మీరు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంతవరకు అంటే ఎంతవరకు నేర్చుకున్నారు అనేది ఆలోచించుకోండి. అంటే మీకు ఆల్రెడీ వచ్చా, రాదా. రాకపోతే కొత్త వాళ్ళకి మీరు ఏం చేస్తారు అంటే నేను ఈ టాపిక్ని శ్రీధర్ CCEలో యూట్యూబ్ ఛానల్లో తెలుగులో ఒక 1 hour క్లాస్ ఉంటుంది. అందులో బేసిక్స్ అన్నీ చెప్పారు. అది బేస్ చేసుకొని నేను రిమైనింగ్ హిందీ ఛానల్స్లో బేసిక్స్ అన్నీ నేర్చుకొని అలా ఒక చాప్టర్ క్రియేట్ చేశా. అండ్ మీకు టెలిగ్రామ్లో నా నోట్స్కి సంబంధించిన ప్రతి చాప్టర్ వైజ్ కూడా పోస్ట్ చేస్తానని చెప్పాను కదా. సో ఈరోజు నైట్ కల్లా కానీ, లేదంటే రేపు ఆఫ్టర్నూన్, మార్నింగ్ కల్లా కానీ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ నా దగ్గర ఏదైతే చాప్టర్స్కి సంబంధించిన నోట్స్ ఉందో దాన్ని నేను PDF షేర్ చేస్తా. దాని గురించి కూడా నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో అర్థమెటిక్లో మీరు డే 2లో సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. కొత్త వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోండి. మినిమం ఒక 5-6 క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న వాళ్ళు, ఈ చాప్టర్ తెలిసిన వాళ్ళు 15 క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ సెక్షను. నిన్న నేను రీజనింగ్కి సంబంధించి సిల్లాజియమ్స్ ఒక 10 అలా చెప్పాను. మీకు ఇంకో విషయం ఏంటి అంటే మార్నింగ్ షార్ట్ వీడియోలో ఒక విషయం చెప్పాను. ఎవరైతే సిల్లాజియమ్స్ కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళు స్టడీ నీతి ఛానల్లో స్మృతి మ్యామ్కి సంబంధించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక ప్లేలిస్ట్ ఉందండి, చూడండి అని చెప్పాను. సిల్లాజియమ్స్ అంతా వచ్చిన వాళ్ళు 20 క్వశ్చన్స్ ఆర్ 30 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. కొత్త వాళ్ళు క్లాస్ కూడా వినొచ్చు. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ వచ్చేసి మీరు ఈరోజు 30 క్వశ్చన్స్ చేయాలి. నేను ఎన్ని చెప్పినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాక్టీస్ చేయండి. కొత్త వాళ్ళు సబ్జెక్ట్ తెలియకపోతే, ఆల్రెడీ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు టైమర్ పెట్టుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ఈక్వాలిటీస్ మీరు నో పెన్, పేపర్ లేకుండా కూడా చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రీజనింగ్లో డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ చేయండి. ఇవి కూడా ఒక 20 క్వశ్చన్స్ చేయండి. ఆ తర్వాత బ్లడ్ రిలేషన్కి సంబంధించి ఒక 2 పజిల్స్ సాల్వ్ చేయండి. ఆ తర్వాత పజిల్స్ ఒక 4 సాల్వ్ చేయండి. అగైన్ మళ్ళీ మీరు ర్యాంక్ బేస్డ్ తీసుకుంటారా, లేకపోతే సర్కిలా, లేకపోతే స్క్వేర్ తీసుకుంటారా, అలా ఏదైనా పర్లేదు. సో లీనియర్ పజిల్ అలా ఒక 4 పజిల్ సాల్వ్ చేయండి. పజిల్స్కి సంబంధించి కూడా నేను రీజనింగ్ బై పునీత్ సార్ క్లాస్లో ఒక ప్లేలిస్ట్ ఉందండి. ఎవరైతే ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతారో, ప్రిలిమ్స్ లెవెల్లో క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి అని చెప్పాను. సో అందులో మీరు ఒక 4 పజిల్స్ మీరు క్లాసే వింటారా, సాల్వ్ చేస్తారనేది మీ ఇష్టం. నెక్స్ట్ మీరు రీజనింగ్కి సంబంధించి ప్రిలిమ్స్ లెవెల్లో క్లాస్ అనేవి అంటే మీరు ఫాలో అయ్యే టీచర్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి
ఇంగ్లీషు ఈ 15 డేస్లో ఏది మారదు, ఎడిటోరియల్ మారదు, వొకాబులరీ మారదు. మీరు నిన్న అంటే ఈరోజు నేను పోస్ట్ చేసేటప్పుడు మీరు ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆల్రెడీ కంప్లీట్ చేసే ఈ డే 2 ఏం పెట్టారు అని చూడడానికి వచ్చి ఉంటారు కదా. మీరు ఈరోజు అంటే ఇది సాల్వ్ చేయడానికి జూన్ 6th కదా. మీరు జూన్ 6th ఎడిటోరియల్ క్లాస్ విని వొకాబులరీ అంతా నోట్ చేసుకున్న తర్వాత మీరు జూన్ 5th ఏదైతే డే 1లో చదివిన ఎడిటోరియల్లో వచ్చిన వొకాబులరీ, క్లాస్లో చెప్పిన వొకాబులరీ అన్నిటినీ ఒకసారి రివిజన్ చేసుకొని వీటిని చదువుకోండి. ఓకే. 120 రూల్స్ ఆఫ్ గ్రామర్లో ఒక 5 రూల్స్ చదవమని చెప్పాను. అట్లీస్ట్ 3 అన్నా చదివారా లేదా చూసుకోండి. ఈరోజు మీరు చదివేటప్పుడు నిన్న చదివిన గ్రామర్ రూల్స్ ఒక్కసారి రివిజన్ చేసి మళ్ళీ 5 to 10 రూల్స్ చేయండి. మనం టార్గెట్ పెట్టుకున్నప్పుడు 120 త్వరగా అవ్వడానికి ట్రై చేద్దాం. అందుకని నేను డేకి ఒక 5 రూల్స్ చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఒక 3 రూల్స్ అనేది ఒక 1 hour 1.5 hourలో చూసుకొని మళ్ళీ కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అలా చేయండి. నేను 5 రూల్స్ ఎట్ ఏ టైం కూర్చొని చేయమని చెప్పట్లేదు, మీ ఇంట్రెస్ట్ని బట్టి. అండ్ ఆ తర్వాత ఈరోజు రీడింగ్ కాంప్రహెన్షన్ వచ్చేసి 2 చాప్టర్స్ అంటే 2 RCs అనేది క్లియర్ చేయమని చెప్పాను. మీకు బేసిక్ స్టార్టింగ్లో కావాలి అంటే స్టోరీ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది కదా, అందులో చూడండి. లేదు అంటే ఈ RC అసలు ఎక్కడ చేయాలో కూడా తెలియకపోతే మీరు ఏం చేస్తారంటే ఎడిటోరియల్ క్లాస్లో నిమిషం మేము క్లాస్ చెప్తారు కదా, అందులో ఎడిటోరియల్ సెక్షన్ కన్నా ముందు ఒక RC అనేది చెప్తారు. మీరు ఏం చేస్తారు, ఆవిడ క్లాస్ వినకుండా పాజ్ చేసి ఆమె ఏదైతే RC ఇస్తారో దాన్ని మీరే చదివి ఆ క్లాస్లో ఆవిడ ఇచ్చిన క్వశ్చన్స్ని మీరే సాల్వ్ చేయండి. ఆ తర్వాత ఆవిడ చెప్పేది వినండి. ఓకే. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ చాప్టర్స్ ఒకసారి చేయండి. ఇందులో అట్లీస్ట్ ఒక 5 to 10 క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మీరు స్టార్ట్ చేశారా లేదా అనేది చూసుకోండి. డే 1లో నౌను, ప్రొనౌను, వెర్బు ఈ 3 టాపిక్స్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈరోజు స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ ఇందులో 2 టాపిక్స్ అన్నా కూడా మీరు స్టార్ట్ చేయండి అనమాట. అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వాటికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మీరు చదువుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ బుక్ పర్చేస్ చేసుకున్నారా లేదా, పర్చేస్ చేసుకోండి. లో కాస్ట్లోనే ఉంటుంది, అరౌండ్ 200 రూపీస్లోనే ఉంటుంది. దాన్ని నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి, చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ నిన్న చదివిన ఇడియమ్స్ అండ్ ఆల్రెడీ చెప్పాను. ఇడియమ్స్ నేను చెప్పిన క్లాస్ అయినా పర్లేదు, మీ దగ్గర బుక్ ఉన్నా పర్లేదు, ఏదైనా పర్లేదు. నిన్న మీరు చదవాల్సిన అంటే డే 1లో చదవాల్సిన 10 ఇడియమ్స్ చదివి మళ్ళొక్కసారి వాటిని చూసుకొని డే 2లో ఇంకొక 10 ఇడియమ్స్ చదవాలి. 10లో అట్లీస్ట్ 8 అయినా చదవాలి. డే 2 నైట్ కల్లా డే 1లో చదివినవి, డే 2లో చదివినవి అన్నీ ఒకసారి రివిజన్ చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ సెక్షన్. జనరల్ అవేర్నెస్ సెక్షన్లో ఫస్ట్ ఎస్టర్డేకి సంబంధించిన జీకే రివిజన్. అంటే నేనేం చెప్తున్నానంటే జనరల్ అవేర్నెస్ అనేది నేను పంపించిన టు డూ లిస్ట్ ఈరోజు అందరూ స్టార్ట్ చేయాలని లేదు కదా. మీరు ఏ రోజైతే స్టార్ట్ చేస్తారో డే 1, ఇది డే 2లో డే 1లో చదివిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసి డే 2 ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు కరెంట్ అఫైర్స్ చదవండి. మీరు మార్నింగ్ చదివితే డే 1కి సంబంధించిన కరెంట్ అఫైర్స్కి సంబంధించి రివిజన్ చేసి క్విజెస్ చేసి నైట్ డే 2 చదవండి. లేదా మీరు నైటే డే 2 స్టార్ట్ చేస్తే డే 1 రిలేటెడ్ అన్నీ చదివిన తర్వాత డే 2 స్టార్ట్ చేయండి. మీరు డే 3 చేసేటప్పుడు ఏంటి, డే 2 చదివిన అంతా కంటెంట్ అంతా కూడా డే 3 ఎర్లీ మార్నింగ్ మీరు క్విజెస్ అటెంప్ట్ చేసుకోండి. ఓకే. అండ్ ఏప్రిల్ మంత్ క్యాప్సిల్ అంటే మంత్లీ PDF కంప్లీట్ చేయడానికి నేను మీకు 5 days టైం ఇచ్చాను. మీరు డే 1లో ఎంతవరకు చదివి ఉంటారో మీరు చూసుకోండి. అండ్ అలాగే ఈరోజు డే 2, సో 5 daysలో మంత్లీ క్యాప్సిల్ కవర్ చేసేయాలి. స్టాటిక్ జీకేకి సంబంధించి కూడా కొన్ని టాపిక్స్ ఇచ్చాను. అంటే RBIకి సంబంధించి, SBIకి సంబంధించి, మానిటరీ పాలసీ సంబంధించి, కరెన్సీ నోట్స్ అండ్ చెక్స్ ఈ 5 టాపిక్స్ ఇచ్చాను. మీరు అన్నీ నేర్చుకోవాలంటే RBI రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, దానికి సంబంధించిన హిస్టరీ అండ్ అలాగే SBI హిస్టరీ, తర్వాత రీసెంట్గా ఏమైనా న్యూస్ పెట్టింది అనేది కూడా లింక్ ఉంటే మీరు చదువుకోండి. అండ్ మానిటరీ పాలసీ గురించి అంటే ఇయర్లీ ఎన్నిసార్లు పాలసీ మీటింగ్ జరుగుతాయి, రెపో రేట్స్ ఎలా మారుస్తాయి, అసలు ఈ మానిటరీ పాలసీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, హెడ్ ఎవరు, ఇవన్నీ కూడా చదువుకోండి. ఏ యాక్ట్ కిందకు వస్తుంది అన్నీ చదువుకోండి. కరెన్సీ నోట్స్ గురించి చదువుకోండి. అసలు మనకి ఎన్ని కరెన్సీ నోట్స్ ఉన్నాయి, వాటి మెజర్మెంట్స్ ఏంటి, దాని మీద ఉన్న సింబల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి చదవండి. ఆ తర్వాత చెక్స్
చెక్స్ ఎన్ని రకాలు అన్నీ కూడా ఈ స్టాటిక్ బ్యాంకింగ్లో మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేను మీకు డే 1లో ఐపీఎల్ గురించి ఏవైతే క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో వాటిని చదవమని చెప్పా. మీరు డే 1లో ఐపీఎల్ గురించి చదివిన అన్ని క్వశ్చన్స్ డే 2లో రివిజన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ నైట్ ఏం చేస్తారు అంటే డే 2 కదా, మీరు డే 2 అనేది మార్నింగ్ నుంచి ఆ రోజు జరిగిన కరెంట్ అఫైర్స్ నైట్ కంపల్సరీ రివిజన్ చేసుకోండి, లేదా క్విజెస్ అన్న అటెంప్ట్ చేయండి. ఇది డే 2కి సంబంధించిన టు డూ లిస్ట్ అనమాట. 15 డేస్లో మ్యాక్సిమం అన్నీ కవర్ అయ్యేలాగే చెప్తాను నేను. మీరు నేను చెప్పిన టైంలో, అంటే ఇప్పుడు నేను ఏదైతే టైం టేబుల్ చెప్పానో ఆ టైం టేబుల్ మీకు కొంత టైంలోనే అయిపోయింది అనుకోండి, రిమైనింగ్ టైం మిగిలినప్పుడు మీరు అందులోంచి ఇంకా వేరే చదువుకోవచ్చు. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పాను, కొత్త వాళ్ళు 1.5 అవర్ తీసుకుంటే పాత వాళ్ళు 1 అవర్లో అయిపోతుంది. మరి ఇంకా మీకు టైం మిగిలి ఉంటుంది కదా. అలాగే ఆ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన మీరు టాపిక్సే నేర్చుకుంటారా, లేకపోతే వేరే క్విజెస్ ప్రాక్టీస్ చేస్తారన్నది మీ ఇష్టం. నేను ఓవరాల్గా ఒక టైం మాత్రమే చెప్పా, మీకు ఇంకా ఎక్కువ టైం ఉంటే కూడా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్ సెట్స్ అనమాట. ప్రాక్టీస్ సెట్స్ ఏం చెప్పాను అంటే, మీరు డే 1లో చెప్పా పెయిడ్ మాక్ టెస్ట్ తీసుకోవాలి, ఫ్రీగా ఎక్కడా లేవు, ఫ్రీగా ప్రతి వెబ్సైట్లో 1 లేదా 2 మాత్రమే ఉంటాయి. ప్రాక్టీసెస్ చేసేటప్పుడు ఆర్బీఐ క్లర్క్, అంటే మీరు లో లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఆర్బీఐ క్లర్క్ ప్రీ మాక్ టెస్ట్ రాయండి. మీరు మాక్ టెస్టే రాస్తారా, లేదు అంటే 2022, 2023, 2024, 2025 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది టెస్ట్ పెయిడ్ సిరీస్లో ఉంటుంది. అట్లీస్ట్ దాన్నన్నా మీరు ఎగ్జామ్ రాయండి. ఆ తర్వాత సొల్యూషన్స్ అనేవి కంపల్సరీ చూడండి. ఆ తర్వాత మీరు ఇంగ్లీష్ ఒక క్విజెస్ అటెంప్ట్ చేయండి. అంటే మీరు ఏదైతే వెబ్సైట్ ఫాలో అవుతారో అందులో ఏదైనా ఎవ్రీడే క్విజెస్ పెడతారు కదా, ఆ క్విజెస్ కానీ అట్లీస్ట్ ఒక చిన్న టాపిక్ మీద కానీ సెక్షనల్ టెస్ట్ కానీ ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వాంట్ ప్రిలిమ్స్ లెవెల్లో సెక్షనల్ టెస్ట్ క్విజెస్ ఇవ్వండి. అంటే నేను అందరికీ రికమెండ్ చేయట్లేదు, అంటే ఇదే తీసుకోండి అని చెప్పట్లేదు, నేను గైడ్లీ వాడతా. అందులో సెక్షనల్ మాక్ టెస్ట్తో పాటు చాప్టర్ వైజ్ టాపిక్ వైజ్ కూడా ఉంటాయి. అలా కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇలా కాకుండా మీరు ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకొని ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ రాస్తాను, లేకపోతే రీజనింగ్ సెక్షనల్ మాక్ టెస్ట్ రాస్తాను అని అనుకుంటే వీటి తర్వాత కూడా మీకు టైం ఉంటే చెయ్యండి. ఈరోజు నేను మీకు ఇచ్చే టార్గెట్ 7 అవర్స్. అంటే మీరు ఈ 7 అవర్స్ చాలా నిజాయితీగా చదవాలి. చదువుకునేటప్పుడు అదర్ డిస్ట్రాక్షన్స్ అనేవి పెట్టుకోవద్దు. చదువు అంటే చదివే పెట్టుకోండి, మూవీ అంటే మూవీయే చూడండి. కానీ చదివేటప్పుడు మూవీ చూడడం, పాటలు వినడం ఇలాంటివి ఏమీ చేయొద్దు. ఫోన్ పక్కన పెట్టుకొని మీరు చదువుకునే ఆ 1 అవర్ అయినా సరే చాలా సీరియస్గా చదువుకోండి మీకోసం. ఓకే, అండ్ అలాగే ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఈరోజు టు డూ లిస్ట్ అనేది నేను ఇచ్చిందే కాదు, మీరు ఏదైతే అనుకుంటారో అందులో ఎంతవరకు ఫుల్ఫిల్ చేశాను అని మీకు మీరు ఫీడ్బ్యాక్ చేసుకోండి. అండ్ రేపు డే 3 ఆఫ్ టు డూ లిస్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఛానల్ ఓపెన్ అవ్వట్లేదని అడుగుతున్నారు. అంటే నా హస్బెండ్ ఫోన్లో ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవుతోంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. మీరు ఏం చేస్తారు అంటే బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ డైరీ అని డైరెక్ట్గా టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి, వస్తుంది. నేను ఈ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తా, కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఉంది, నా ఛానల్ బయోలో కూడా ఉంది. అంటే ఈ వీడియోలో ప్రతిసారి రిమైండర్ చేసినా చేయకపోయినా టు డూ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఎవ్రీడే ఈవినింగ్ 6 PM టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అండ్ యూట్యూబ్లో లాంగ్ వీడియో కూడా 6 PM పోస్ట్ చేస్తాను అనమాట. అండ్ 1 అవర్ ముందు కూడా నేను మీకు రిమైండ్ చేస్తాను. సో ఐ హోప్ డే 2 కూడా మీరు 100% కంప్లీట్ చేస్తారు అని అనుకుంటున్నాను. డే 3లో మళ్ళీ కలుద్దాం.